వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో రిస్క్ని రస్క్లో టీలో నంజుకుని మరీ తినేయడం మన సూపర్ స్టార్ రజనీకి అలవాటే. తన సంకల్పం ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. అందుకే సాధారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్గా ఆయన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ ఇయర్లో కూడా సినిమా కోసం కష్టపడుతున్నాడు రజనీకాంత్. 74 ఏళ్ల వయసులో రజనీ తన ఫ్యాన్స్ని, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు. అందుకు ఈజీ మెథడ్ని కాదు, కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మధ్య స్టార్ సినిమాల్లో ఎక్కువ కష్టం లేకుండా సీజీలు వాడేస్తున్నారు. రియల్ లొకేషన్ పర్మిషన్స్ ఇంకా అక్కడికి వెళ్లి షూట్ చేయడం లాంటివి కాస్త ఎక్కువ ఖర్చు అవుతుందని దానిలో సగానికే సీజీతో చేసేస్తున్నారు. అయితే ఆడియన్స్ ఏవి రియల్ లొకేషన్స్, ఏది గ్రాఫిక్స్ అన్నది ఇట్టే కనిపెడుతున్నారు. ఈ మధ్య కొన్ని సినిమాలు అలానే సీజీ వర్క్ బాగాలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందుకే వాళ్లకి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుని రజనీకాంత్, లోకేష్ కూలీ సినిమాకు మాక్సిమం రియల్ లొకేషన్స్లోనే, రియల్ ఎన్విరాన్మెంట్తోనే చేశారట. సీజీ వర్క్ సినిమాలో చాలా తక్కువ ఉంటుందని లోకేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. భారీ బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా రిలీజ్, స్టార్ హీరోలతో పని అంటే వాళ్ళని రిస్క్లో పెట్టడం ఎందుకని సీజీలతో లాగిస్తున్నారు డైరెక్టర్స్. కానీ లోకేష్ మాత్రం ఆ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తున్నాడు. రజనీ కూడా దానికి సపోర్ట్ చేయడంతో కూలీ సినిమా అంతా కూడా రియల్ లొకేషన్స్తోనే చేశారట. సినిమా అంటే అంత డెడికేటెడ్గా ఉంటారు కాబట్టే 50 ఏళ్లుగా భాషతో సంబంధం లేకుండా రజనీకాంత్ని ఆడియన్స్ తమ హృదయాల్లో ఉంచుకున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా ఈ నెల 14న వస్తుంది. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున విలన్గా చేశారు. సినిమాలో కన్నడ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్లు కూడా ఉన్నారు. శృతి హాసన్, సత్యరాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హైప్ తెచ్చింది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.